కాకినాడ పోర్టులో బియ్యం మాఫియా జరుగుతుంది. దానికి సంబంధించి మేము చెప్పిన పేర్లు, మేము ఇచ్చిన వ్యక్తుల పేర్ల మీద కేసులు పెట్టండి అని చెప్పి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారిని, ఒక ఐపీఎస్ అధికారిని ఒత్తిడి చేస్తూ ఉంటే ఆయన అవసరమైతే రిజైన్ చేసి వెళ్ళిపోతాను కానీ తప్పుడు కేసులు పెట్టను, నేను నా క్యారెక్టర్ కాదు అది అని చెబితే ఇదేదో మొత్తం కొమ్మ ములుగుతుందేమో అని చెప్పి ఆయనతో సెలవు పెట్టించారు. తప్పుడు కేసులు పెట్టడానికి, కాకినాడ బియ్యం మాఫియా జరిగిపోయిందని నిరూపించడానికి తంటాలు పడతా ఉన్నారు. దానికి అధికారులు ఎవరో కూడా సహకరించే పరిస్థితి లేదు. సాక్షాత్తు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో పనిచేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. వీళ్ళ గొంతెమ్మ కోరికల్ని, వీళ్ళ కక్ష సాధింపుని మేము భరించలేము, దాంట్లో మేము పాత్రదారులు కాలేము అనుకుంటున్నారని ఒక వార్త చదివాను ఇవాళ పొద్దున్నే పేపర్లో. అఫ్కోర్స్ ఆ వార్త ఘనత చెందిన పత్రికలో రావు, ఎందుకంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ప్రొటెక్ట్ చేయడమే తప్ప వేరే ఎజెండా ఉండదు. కాబట్టి నాకు ఎంత కలవరపరిచిందంటే, అంటే ఐఏఎస్లు ఐపీఎస్లే ఉద్యోగాలు వదిలేయడానికి సిద్ధపడే పరిస్థితికి మీరు ఒత్తిడి చేస్తున్నారంటే ఇంకా కింది స్థాయి అధికారులు, క్షేత్రస్థాయిలో అధికారులు ఏం నిలబడగలుగుతారు? క్షేత్రస్థాయిలో కలెక్టర్ల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, గ్రామాల్లో పనిచేసే సెక్రటరీలు, వీఆర్ఓల దాకా కూడా ఒత్తిడికి గురైపోతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో కళ్ళ కట్టినట్టు కనిపించట్లేదా అని అడుగుతున్నాను. చెప్పింది చేస్తే చేయండి, లేకపోతే పొండి అని చెప్పి పచ్చి బూతులు అధికారులను తిడుతున్నారని చెప్పి పత్రికలో వార్తలు వస్తుంటే, వీడియో క్లిప్పింగ్స్ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఒకే ఒక రాజ్యాంగం అమలవుతుంది, అది లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అనే విషయం అర్థమైపోతుంది. మేమందరం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లోబడి బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ మీరేదో లోకేష్ గారు రాజ్యాంగం, రెడ్ బుక్కే రాజ్యాంగం అని మమ్మల్ని అందరినీ నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారని ప్రతిరోజు అర్థమయ్యేటట్టుగానే పనిచేస్తున్నారు మీరు. ఎంత దుర్మార్గంగా అంటే, సామాన్యులు కాదు, పేదలు, నిరుపేదలు, సామాన్యులు ఏ ఒక్కడిని ఎవడి స్థాయిలోనూ వదలట్లే. స్థలం కనబడితే లాక్కోవాలి, ఇసుక కనబడితే తవ్వుకోవాలి. చివరికి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. అందుకే మేము చెప్తున్నాం, 8 నెలల్లోనే ఈ రాష్ట్రంలో వంచనకి, విశ్వసనీయతకి మధ్య తేడా ఎలా ఉంటుందనేది ప్రజలు అర్థం చేసుకోగలిగారు. చెప్పింది చెప్పినట్టు విశ్వసనీయత నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా, వంచనే ఇంటి పేరుగా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎక్కడా అని వాళ్ళ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు హామీలు నెరవేర్చలేకపోతే ఎందుకు ఇచ్చావయ్యా అని అడుగుతున్నారు పబ్లిక్గా వచ్చి. ఏడాది తిరక్కముందే అసలు 70mm సినిమా చూపిస్తున్నారు. నెత్తి నోరు కొట్టుకుంటున్నారు గ్రామాల్లోకి వెళ్తే, ఎందుకు ఈ పరిస్థితిలో మేము చేసామని. ఇప్పుడు మేమేం చేయక్కర్లేదు, ప్రతిపక్షంగా 4 రోజులు పోతే లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకి చొక్కాలు పట్టుకుని పనిచేసే పరిస్థితి వాళ్ళే తెచ్చుకుంటారు. ఆయనకి క్లియర్ ప్రయారిటీస్ అంటారు. 1 అమరావతి, 2 పోలవరాన్ని ఏటీఎంగా చంద్రబాబు నాయుడు మార్చుకున్నారని గతంలోనే మోడీ గారు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది కనుక పోలవరం, స్పెషల్ ప్యాకేజీ వచ్చిందని రివైవల్ కోసం విశాఖ ఉక్కు, ఈ 3 నా ప్రయారిటీ అని చెప్పాడు ఆయన. అసలు మీరు ఏ స్థాయికి అబద్ధాలు ఆడారో ఒక్కసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఎలాంటి మాయ మాటలు చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఓట్ల కోసం ఎంత దిగజారి ప్రచారం చేశారో గుర్తు చేసుకోమని అడుగుతున్నా. ఎన్నాళ్ళు ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అయోమయంలో నెట్టేసి
మీరు మాత్రమే బాగుండాలనుకుంటారా అని ప్రజలు అర్థం చేసుకోవట్లేదా? మూలన పడ్డ ముసలమ్మను తీసుకురండి, ఎక్కడన్నా ఉంటే బటన్ నొక్కుతుంది. మీరు చెప్పారు కదా మూలన పడ్డ ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని. వెతకండి, ఎవరన్నా మూలన పడ్డ వాళ్ళు ఉన్నారేమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినట్టుగా ఇవాళ పత్రికలో చూశాం. 3 రాజధానులు ఏర్పాటు చేస్తాం, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే, ఆ రోజు వైఎస్ఆర్ సర్కార్ చెప్తే, న్యాయ రాజధాని క్యాపిటల్ వస్తే, జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తే ఏమొస్తుంది? 4 జిరాక్స్ షాపులు వస్తాయని మాట్లాడారు. మరి ఇవాళ హైకోర్టు బెంచ్ పెడితే ఏమొస్తుంది? అక్కడ 4 నోట్ల ముద్రణ సెంటర్లు వస్తాయండి. అక్కడేమన్నా పచ్చ నోట్లు